దుబాయ్ రియల్ ఎస్టేట్ గురించి, ఆ రియల్ ఎస్టేట్ బూమ్ మార్కెట్ ఏమైనా పడిపోతుందా, కుప్పకూలబోతుందా అనే అనేక విషయాలు చాలా క్లీన్గా ప్రతి అంశాన్ని, ప్రతి పాయింట్ని టచ్ చేస్తూ ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ₹1,00,00,000 అనుకుందాం. మన దగ్గర మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి దాన్ని ఇన్వెస్ట్ చేయడానికి. ఆ ₹1,00,00,000 మనకు సర్ప్లస్ అమౌంట్, ఖర్చులేం లేవు. ఓకేనా? సో ఈ ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేయాలి. మనకున్న ఆప్షన్స్ 3: ముంబై, ఢిల్లీ, అలాగే దుబాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, దీన్ని ముంబైలో మనం డబ్బులు పెట్టాము, ఒక ఇల్లు కొనుక్కున్నాము. లేదా ఢిల్లీలో పెట్టాము, ఒక ఇల్లు కొనుక్కున్నాం. దుబాయ్లో పెట్టాము, ఇల్లు కొనుక్కున్నాం, ప్రాపర్టీ. సో ఈ ప్రాపర్టీ అనేది ఒక 5 డౌన్ ద లైన్ 5 to 10 yearsలో దాని కెపాసిటీ, దాని ప్రైస్ ఎంతగా పెరుగుతుంది అంటే, ముంబైలో పెట్టింది 1.5 కోటి అయ్యే అవకాశం ఉంది, 4.5 per annum కింద పెరుగుతూ. ఢిల్లీలో పెట్టింది కూడా దాదాపు 1.7 crore అయ్యే అవకాశం ఉంది. ముంబైలో 1.5 crore అయ్యే అవకాశం ఉంది. దాదాపు ఢిల్లీలో కూడా అంతే అయ్యే అవకాశం ఉంది. కానీ దుబాయ్లో 2.7 నుంచి 3 కోట్ల వరకు అయ్యేటువంటి అవకాశం ఉంది దానికి. ఎంత పెద్ద బెనిఫిట్ చూడండి. అలాగే ముంబైలో రెంట్స్ కానీ, ఢిల్లీ రెంట్స్ కానీ, సేమ్ ప్రాపర్టీకి ముంబైలో రెంట్ మీకు ఒక 30,000 to 40,000 వస్తే, ఢిల్లీలో మనకి 40,000 to 50,000 వస్తే, ఇదే ప్రాపర్టీ మీద 1 crore ప్రాపర్టీ మీద రెంట్ మనకి దుబాయ్లో 80,000 నుంచి 1,20,000 వరకు వస్తుంది అనమాట. ఇవన్నీ పక్కన పెట్టేసినా కూడా బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే, మనకిక్కడ రెంట్కి ఇచ్చిన, ప్రాపర్టీ కొన్నా, ప్రాపర్టీ అమ్మినా మొత్తం కన్సిడరబుల్గా ట్యాక్స్ కట్టాలి. కానీ అక్కడ దుబాయ్లో 0 రెంటల్ ట్యాక్స్, 0 క్యాపిటల్ గెయిన్స్. అందుకే అంబానీ దగ్గర నుంచి, షారుఖ్ ఖాన్ దగ్గర నుంచి, విరాట్ కోహ్లీ దగ్గర నుంచి, మనకు పేర్లు తెలియని ఇండియాస్ రిచెస్ట్ పీపుల్ వరకు అందరూ కూడా దుబాయ్లో విపరీతంగా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ 1 crore కొనుక్కున్న చిన్న సందుల్లో అడ్జస్ట్ అవ్వటం. సరే, మనం ఉండేది పెద్ద ప్లేస్లోనే, కానీ ఏదైనా పని మీద ఊర్లోకి వెళ్ళిన ట్రాఫిక్ జామ్లు, ఈ రకమైన ఇబ్బంది ఉంటుంది. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, మనకి ప్రాపర్టీలో ఉన్నటువంటి బిల్డింగ్ డిజైన్ కెపాసిటీ, ఇవన్నీ కూడా కంపేర్డ్ టు ఇండియా అండ్ ముంబై అండ్ ఎస్పెషల్లీ ఢిల్లీ, దుబాయ్లో అద్భుతంగా, బ్రహ్మాండంగా ఉంటాయి. కాబట్టి ఇంతమంది వెళ్ళి అక్కడక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అయితే దీంట్లో ట్యాక్స్కి సంబంధించి చాలా ట్రాప్స్ ఉన్నాయని, అట్లాగే అమెరికాలో గనక రెసిషన్ విపరీతంగా పెరిగితే దుబాయ్ ఎకానమీ బ్రహ్మాండంగా కొలాప్స్ అయిపోతుంది అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. అది నిజమా కాదా, ఆ కథ ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో దుబాయ్ మార్కెట్ అనేది రిచెస్ట్ పీపుల్ చేతిలోకి, అంటే వాళ్ళకి ఒక స్వర్గధామంలాగా డబ్బులు పెట్టడానికి అవకాశం ఉన్న ప్రాంతంలాగా వెళుతుంది. కాబట్టి దీనికి 5 core points ఉంటాయి. ఎనీ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఈ 5 core points, ఆ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏ దేశానిదైనా ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద, ఆ రియల్ ఎస్టేట్ మార్కెట్ కుప్పకూరడానికైనా, ఆ రియల్ ఎస్టేట్ మార్కెట్ బూమ్ అవడానికైనా, లేదా యావరేజ్గా రన్ అవడానికైనా ఈ 5 core points అనేవి ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ దాన్ని మనం క్యాపిటల్ అప్రిషియేషన్ అంటాం. మనం పెట్టినటువంటి డబ్బు క్రాష్ అయిపోతుందా, డబుల్ ట్రిపుల్ అవుతుందా అనేది తేల్చేదే ఈ క్యాపిటల్ అప్రిషియేషన్. ఫర్ ఎగ్జాంపుల్, మనం లండన్లో కొన్నాము, దుబాయ్లో కొన్నాం ప్రాపర్టీ, న్యూయార్క్లో కొన్నాము, ముంబైలో కూడా కొన్నాం. ఆన్ అన్ యావరేజ్ మన ఇన్వెస్ట్మెంట్ ఎంతగా పెరుగుతుందంటే, లండన్లో మన క్యాపిటల్ అప్రిషియేషన్ 4% ఉంటే, న్యూయార్క్లో 6% అప్రిషియేషన్ ఉంటుంది, ముంబైలో 4.5% అప్రిషియేషన్ అనేది ఉంటుంది. కానీ దుబాయ్లో మాత్రం దాదాపు 8% వరకు కూడా దుబాయ్లో మాత్రం ఈ అప్రిషియేషన్ ఉంటుంది. అంటే ఒక ప్రైమ్ అపార్ట్మెంట్ని మనం డౌన్ టౌన్ దుబాయ్లో ఒక $1 million 2015లో కొంటే, అది ఈ రోజు కంటే 2025లో $2 million వరకు వెళ్తుంది అనమాట. అంటే మన మనీ వితిన్ 10 yearsలో డబుల్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మనం క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్లో ₹1 కూడా కట్టకుండా మనం కొన్నటువంటి ప్రాపర్టీ ఖచ్చితంగా డబుల్ అవుతుంది ఒక 10 ఏళ్లలో. సో దీన్ని మనం లండన్తో కనుక కంపేర్ చేసుకుంటే 20% ఇక్కడ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్సెస్ కట్టాలి. క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ అంటే ఏం లేదు, మన ప్రాపర్టీ పెరిగింది కాబట్టి, దాన్ని అమ్ముతాం కాబట్టి, దాని మీద మనకు లాభం వస్తుంది కాబట్టి, ఆ లాభంతో మళ్ళీ గవర్నమెంట్కి కట్టేటువంటి ట్యాక్స్ అనమాట. అది సేమ్ అదే మనం లండన్లో చేస్తే ఇందాక చెప్పుకున్న 20% అవుతుంది. ఇండియాలో డబుల్ అయింది కదా అని అమ్ముకుంటే అప్పుడు కూడా ఇండియాలో 20% ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అట్లా అదే సేమ్ యూఎస్లో కనుక చేస్తే 20% క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది ఉంటుంది. సో దుబాయ్ ఈ బిగ్గెస్ట్ క్యాపిటల్ అప్రిషియేషన్ విషయంలో దుబాయ్ ప్రతి మార్కెట్ని కూడా బీట్ చేస్తూ ఉంటుంది ముంబై. అయితే ఇది మాత్రమే మనం కన్సిడర్ చేసుకుని ముందుకెళ్తాం అంటే, ఇక్కడ సెకండ్ థింగ్ వచ్చింది. మనం అనుకున్న 5 పాయింట్లు సెకండ్, అదేంటంటే రెంటల్ ఈల్డ్స్. ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక అపార్ట్మెంట్ని దుబాయ్, లండన్, న్యూయార్క్, బెంగళూరు అండ్ ముంబైలో మనం కొనుక్కుంటే ఒక అపార్ట్మెంట్ని ఎంత మనీని మనం ఒక రెంట్తో ప్రతి ఏడాది ఎంత ఇన్కమ్ని మనం సాధించగలుగుతాము అంటే, మనం ఇందాక చెప్పుకున్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా మనం 1 million ప్రాపర్టీ ఒకటి కొన్నాము అనుకుంటే, లండన్లో
ఒక ఏడాదిలో 30,000 నుంచి 40,000 డాలర్ల వరకు మనం రెంటల్ ఇన్కమ్గా తెచ్చుకోగలుగుతాం ఆ ప్రాపర్టీకి సంబంధించి. అదే న్యూయార్క్లో అయితే 40,000 నుంచి 55,000 వరకు సంపాదించగలుగుతాం. బెంగళూరులో అయితే 25,000 నుంచి 35,000 సంపాదించగలుగుతాం, డాలర్స్ ఇవన్నీ కూడా. ముంబైలో 25,000 నుంచి 32,000 వరకు ఒక ఏడాదిలో. అయితే దుబాయ్లో మాత్రం ఇది చాలా పెద్ద నెంబర్, ఎందుకంటే 50,000 నుంచి 85,000 డాలర్లను ఒక ఏడాదిలో మనం దుబాయ్లో కనుక కొంటే సంపాదించగలం. సో లండన్ అండ్ న్యూయార్క్ దీంట్లో ట్యాక్స్ మళ్ళీ అంటే మనం కొన్నటువంటి రెంటల్ దాంట్లో మన ట్యాక్స్ కూడా ఉంటుంది కదా, గవర్నమెంట్ పే చేయాల్సిన ట్యాక్స్. అది లండన్ కానీ న్యూయార్క్లో కానీ 30% పైగా ఉంటుంది. అయితే దుబాయ్లో మాత్రం 100% మీ రెంటల్ ఇన్కమ్ మీ దగ్గరే పెట్టుకోవచ్చు. రెంటల్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ దుబాయ్ ఈజ్ 0. ఇది బిగ్గెస్ట్ రీజన్. అందుకే ఇన్వెస్టర్స్ అందరూ కూడా దుబాయ్లోకి వెళ్ళి అక్కడ ఎక్కువగా కరెంట్లీ బూమ్ అవ్వడానికి, దానికి బాగా యూరోపియన్స్ కావచ్చు, ఇండియన్స్ కావచ్చు, రిచెస్ట్ పీపుల్ అక్కడికి వెళ్ళి లగ్జరీస్ ప్రాపర్టీస్ కొనడానికి ఇష్టపడడానికి బిగ్గెస్ట్ రీజన్ ట్యాక్స్ లేకపోవడమే. అయితే ఇందాక అనుకున్నట్టే ఇవన్నీ బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ ఒక బిగ్గెస్ట్ రిస్క్ ఉంది. ఆ రిస్క్ వల్ల మొత్తం ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇదంతా ఎగ్గిరి అవతల పడిపోద్ది అనమాట. ఏంటి ఆ రిస్క్? దుబాయ్ యొక్క మార్కెట్ ఓవర్ నైట్ కుప్పకూలిపోయే, కొలాప్స్ అయిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఎప్పుడైనా ఒక రియల్ ఎస్టేట్ మార్కెట్ కుప్పకూలిపోవడానికి అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, ఎకానమీ అవి ఇవి. అయితే ఎకానమీ కంటే కూడా ఎప్పుడైతే ఈ ప్రాపర్టీ ఓనర్స్ కానీ, కన్స్ట్రక్షన్ పీపుల్ కానీ, డిజైనర్స్ కానీ వీళ్ళు గ్రీడీ అయిపోతారో, ఎక్కువ అర్బనైజేషన్ చేసేసి ఎన్వైర్న్మెంట్ని పాడు చేసుకుంటూ వెళ్తారో, అప్పుడు ఇది కొలాప్స్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఎకానమీ కంటే. అంటే ఏంటంటే మార్కెట్లో ఎక్కువ ప్రాపర్టీస్ వచ్చేసాయి, కొనేవాళ్ళు తక్కువైపోయారు అనుకోండి, అప్పుడు కొలాప్స్ అయిపోద్ది రియల్ ఎస్టేట్ యొక్క మార్కెట్. అది బిగ్గెస్ట్ రీజన్ అవుతుంది. అంటే సడన్గా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ప్రాపర్టీలు బాగా పెరిగిపోయాయి, కొనేవాళ్ళు తగ్గిపోయారు, అంటే డిమాండ్ తగ్గిపోయింది, సప్లై విపరీతంగా ఉంది. సో డెఫినెట్లీ కొలాప్స్ అయితే అవుతుంది కదా. ఇది చైనాలో ఇది ఆల్రెడీ జరిగింది. ఎందుకంటే గోస్ట్ సిటీస్ అన్నీ కూడా బిల్డ్ అయిపోయినాయి ఈరోజు చైనాలో. ఎవరు కొనేటువంటి పరిస్థితి లేదు. చైనాలో నెంబర్ ఆఫ్ గోస్ట్ సిటీస్ ఉండిపోయినాయి. అంటే అక్కడ ప్రాపర్టీస్ విపరీతంగా ఉంటాయి, కానీ కొనేటువంటి నాదుడు ఉండడు. సో ఇప్పుడు ఉదాహరణకి మనం ముంబైని తీసుకున్నాం అనుకోండి. ముంబైలో జనం విపరీతమైన పాపులేషన్ ఉంటుంది. అలాగే అక్కడ వాళ్ళు నివాసయోగ్యంగా బ్రహ్మాండంగా ఉండేటువంటి ఇళ్ళు కంపేర్ టు ద పాపులేషన్ రేషియో చాలా 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 తక్కువ ఉంటుంది. కానీ దుబాయ్లో సస్టైనబుల్గా ఉంది ప్రస్తుతానికి. అంటే ఎంతమంది జనాభా ఉన్నారో వాళ్ళకి కాస్త రీజనబుల్గా ఇళ్ళు అవైలబుల్గా ఉన్నాయి. కానీ వన్స్ ఆ ఇళ్ళు ప్రాపర్టీస్ విపరీతంగా పెరిగిపోయి జనాభా తగ్గిపోయారు అనుకోండి, ఒక ఇంట్లో ఎంతమంది ఉంటారు? 4 to 6 ఉంటారు, ఎంత పెద్ద ఇల్లు కొనుక్కున్నా. అంతకుమించి ఉంటారు కదా. సో పాపులేషన్ రేషియో అనేది ఎప్పుడు ప్రాపర్టీస్కి కరెక్ట్గా ఉంటేనే ఈ కథ కానీ ఈ భూమి కానీ నడుస్తుంది. ఎప్పుడైతే అది మిస్ అవుతుందో ఒక్కసారిగా కుప్పకూలిపోద్ది. మనం ఇక్కడ హౌసింగ్ అబ్జార్ప్షన్ రేట్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ని చెప్తే ఇంకా క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే హౌసింగ్ అబ్జార్ప్షన్ రేట్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ డివైడెడ్ బై టోటల్ యూనిట్స్ అవైలబుల్ ఇంటూ 100. అంటే యూనిట్స్ అంటే ఇక్కడ ప్రాపర్టీస్ అనమాట. సో ఎంత త్వరగా కొత్త అపార్ట్మెంట్స్ని కొంటున్నారు, కొన్న వాటిని ఎంత త్వరగా రెంటల్కి తీసుకుంటున్నారు అనేది అనమాట ఇక్కడ. సో ఈ వేరియబుల్ని మనం అర్థం చేసుకోగలిగితే అపార్ట్మెంట్స్ ఇన్ దుబాయ్ ఎట్లా ఉందంటే సిచ్యువేషన్, కొనటం అయితే కొంటున్నారు, కానీ కొన్న తర్వాత రెంటల్ విషయానికి వచ్చేసరికి క్రాష్ అయిపోతున్నాయి అవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దుబాయ్లో ఒక అపార్ట్మెంట్లో 80 ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి, అందులో 80 ఫ్లాట్స్ సేల్ అయిపోయాయి అనుకోండి. సో 80 డివైడెడ్ బై అబ్సార్ప్షన్ రేట్ అనుకున్నాం కదా మనం, రెంటల్ అబ్సార్ప్షన్ రేటు. సో 80 డివైడెడ్ బై 100 ఇంటూ 100 అంటే 80% ఆఫ్ అబ్సార్ప్షన్ రేట్ కింద వస్తుంది ఎక్కడైనా సరే అట్లా సేల్ అయితే. సో మనం ఇందాక అనుకున్నట్టు కంపారిజన్ ఇప్పుడు ఈ సిటీస్తో మనం ఒకసారి కంపేర్ చేసి చూసుకుందాం. దుబాయ్తో మిగతా సిటీస్ని ఇందాక ఎట్లయితే కంపేర్ చేసామో డిఫరెంట్ మెట్రిక్స్తో, ఇప్పుడు అబ్సార్ప్షన్ రేట్ విషయంలో కూడా సిటీస్ ఎట్లా ఉన్నాయనేది ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. న్యూయార్క్ ఇందులో 82%లో ఉంది. అంటే అక్కడ 100 కొంటే 82% వెంటనే దిగిపోతున్నారు రెంటల్కి. అలాగే ముంబైలో 83% ఉంది అది. అట్లాగే దుబాయ్లో 89% ఉంది, అంటే అన్నిటికంటే ఎక్కువ ఉంది. అదే మీరు లగ్జరీ ప్రాపర్టీ కనుక కొంటే ఇక్కడ అబ్సార్ప్షన్ రేట్ ఏ లెవెల్లో ఉందంటే దుబాయ్లో 95% ఉంది. ఇది చాలా పాజిటివ్ నెంబర్ ప్రస్తుతానికైతే. అంటే మనం బిల్డ్ చేసుకునే ముందే కూడా అనేక ఇళ్ళు సేల్ అయిపోతున్నాయి, ఆ సేల్ అయిపోయినాయి రెంటల్ కింద కూడా వెళ్ళిపోతున్నాయి. సో అయితే ఇక్కడ ఇంకొక బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఉన్నది ఏంటంటే అఫోర్డబిలిటీ. మనం ప్రైస్ టు ఇన్కమ్ రేషియో అంటారు, దీన్ని PIR అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని మీడియం హోమ్ ప్రైస్ డివైడెడ్ బై మీడియం హౌస్ హోల్డ్ ఇన్కమ్. ఈ PIR అనేది రియల్ ఎస్టేట్ మార్కెట్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ PIR అనేది బిలో 4 కనుక ఉంటే
ఎఫోర్డబుల్గా లోకల్ పీపుల్కి ఎఫోర్డబుల్ అవుతుంది అనమాట. ఇది ఇంతకంటే 6 కంటే ఎక్కువ కనుక పెరిగితే ఓన్లీ అఫోర్డబుల్ పీపుల్ మాత్రమే దీన్ని, అంటే బాగా రిచ్ పీపుల్ మాత్రమే చేయగలుగుతారు అని. సో ఈ పిఏఆర్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇది 4 కంటే తక్కువ ఉంటే ఓకే, బాగానే అఫోర్డబుల్. 4తో సమానంగా ఉంటే కొంచెం కష్టమైన కొనే పరిస్థితిలో ఉంటారు. 4ని దాటితే మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే ఇల్లు కొనే సిచ్యువేషన్ ఉంటుంది. ఇది ఎప్పుడైతే 10 వరకు వెళ్తుందో హోమ్స్ ఓన్లీ హై ఇన్కమ్ రేషియో ఉన్న వాళ్ళకి, రిచ్ పీపుల్కి మాత్రమే దక్కేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో దీన్ని మనం ఒకసారి అంటే ఈ రేషియోస్ని మిగతా సిటీస్తో కంపేర్ చేసుకుంటే ఇది దుబాయ్లో 6.5 రేషియోలో ఉంది. అంటే మీడియం అండ్ హై ఇన్కమ్ ఎర్నర్స్కి మాత్రమే కొనేటువంటి కెపాసిటీ ఉంది దుబాయ్లో అనేది ఈ నెంబర్ చెప్తుంది. 6.7 ఉంది. సో న్యూయార్క్తో మనం కంపేర్ చేసుకుంటే న్యూయార్క్లో అది 14.6 ఉంది, లండన్లో కూడా 19.5 ఉంది. అంటే హౌసింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్ అయిపోయింది అక్కడ. సో ముంబైలో అయితే అది ఏకంగా 30+ ఉంది. హౌసింగ్ అనేది కంప్లీట్లీ అన్ఎఫోర్డబుల్. మళ్ళంటి వాళ్ళు ఎవరు కొనుక్కోలేరు. కామన్ మ్యాన్, కంప్లీట్గా రిచ్ పీపుల్ మాత్రమే కొనుక్కోగలుగుతారు. ఇందాక రెంటల్ ఈల్డ్స్ అని అనుకున్నాం కదా, అవి ఈఎంఐ రేట్స్, రెంటల్ ఈల్డ్స్ కంపారిజన్ చేసుకున్నప్పుడు ముంబైలో కానీ, లండన్లో కానీ, న్యూయార్క్లో కానీ ఈఎంఐ రేట్స్ రెంటల్ ఈల్డ్స్ కంటే కూడా ఇందాక అనుకున్నాం కదా పిఐఆర్ గ్రేటర్ దెన్ 4, 5. సో ఈ నెంబర్ ఏదైతే ఉందో అది రెంటల్ ఈల్డ్స్ అంటారు కదా, ఈ నెంబరు ఈఎంఐ రేట్స్ ఎక్కువ ఉంటున్నాయి ముంబై, లండన్, న్యూయార్క్లో. కానీ ఇదే సిచ్యువేషన్ దుబాయ్కి వచ్చేసరికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే రెంట్కి మనం ఆల్రెడీ కొనుక్కుని రెంట్కి ఇచ్చేసామండి, రెంట్ ఒక 20,000 వస్తుంది, కానీ ఈఎంఐ మాత్రం ఖచ్చితంగా 25-30 ఉంటుంది. సో జేబులోంచి ఒక 5,000, 10,000 వేసుకుని పే చేసుకుంటున్నాం. కానీ ఇది లండన్, న్యూయార్క్, ముంబైలో ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ సేమ్ ఇష్యూ దుబాయ్కి వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే రెంటల్ ఈల్డ్ అనేది మార్ట్గేజ్ కంటే ఎక్కువగా అవుతుంది. మనం అక్కడ ఈఎంఐలో ఇల్లు కొన్నాం అనుకోండి దుబాయ్లో, రెంట్ ఏదైతే వస్తుందో ఆ రెంట్ ఈఎంఐకి పే చేసేక ఇంకా మనకు 5,000, 10,000 మిగిలినటువంటి సిచ్యువేషన్ ఉంది. మన ఈఎంఐని కేవలం రెంట్తోనే పే చేసుకుని ఇంకా మనం జేబులో వేసుకోవచ్చు. ఇది బిగ్గెస్ట్ రీజన్ దుబాయ్లో మార్కెట్ అనేది ఈ లెవెల్లో వెళ్ళిపోవడానికి. సో ఇంకా అంటే ఈఎంఐ కట్టాక కూడా మనకి ప్రాఫిట్ వస్తుందంటే చిన్న విషయం కాదనమాట ఇది. అయితే ఇంత స్ట్రాంగ్గా ఉన్నటువంటి దుబాయ్ లాంటి మార్కెట్ కావచ్చు, ఏ మార్కెట్ అయినా సరే కొలాప్స్ అయ్యేటువంటి, క్రాష్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్లాగే దుబాయ్కి కూడా చాలా పెద్ద క్రాష్ అయ్యే ఛాన్సెస్ గట్టిగా కనిపిస్తున్నాయి. సో ఇన్వెస్టర్స్ కనుక కొన్ని ఇంపార్టెంట్ విషయాల్ని పట్టించుకోకపోతే ఖచ్చితంగా అది కూడా క్రాష్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. అలాంటివి దుబాయ్కి సంబంధించినంత వరకు ఏమున్నాయి, ఇంత మైండ్ బ్లోయింగ్ గ్రోత్లోంచి అంత క్రాష్ ఎట్లా వస్తుంది? దుబాయ్ గురించి, దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి ఎక్కువగా స్టడీ చేసిన వాళ్ళు ఏమంటారంటే లోయెస్ట్ ఇన్కమ్తో కూడా మంచి గెయిన్స్ని ఇక్కడ తెచ్చుకోవచ్చు అని అంటారు. సో ఆ గెయిన్స్ని ఎట్లా తెచ్చుకోవచ్చు మనలాంటి కామన్ మ్యాన్, కామన్ పీపుల్ కూడా ఇన్వెస్ట్ చేసి? అయితే ఇది తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది 5 కేటగిరీస్కి డివైడ్ అయి ఉంటుంది. ఒకటి ప్రైస్, దాని తర్వాత వచ్చేది లొకేషన్, తర్వాత రిటర్న్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని డివైడ్ చేసే లోపు అల్ట్రా లగ్జరీ కేటగిరీ అనే దాని గురించి చూడాలి. అది బిలియనీర్స్కి ఒక ప్లే గ్రౌండ్ లాంటిది అనమాట ఈ అల్ట్రా లగ్జరీ కేటగిరీ అనేది. ఇవన్నీ కూడా పామ్ జుమేరా, ఎమిరేట్ హిల్స్, డౌన్ టౌన్ దుబాయ్ ఇలాంటి ప్లేస్లో దొరుకుతాయి. ఇవి ఎలా ఉంటాయంటే ఈ ప్లేసెస్ కొనాలంటే కనుక $2 million మన చేతిలో ఉంటే కానీ మనం కనీసం షాపింగ్కి వెళ్ళాం ఇక్కడ, అంటే కొనడానికి. సో అక్కడి నుంచి $hundreds of millions ఉంటాయి. సో ఈ లగ్జరీ ప్రాపర్టీస్కి ఉన్నటువంటి థింగ్ ఏంటంటే వీళ్ళు దాదాపు 147% ఆఫ్ రెంటల్ ఇన్కమ్ కావచ్చు, 147% ఆఫ్ మార్జిన్ కానీ, రేపొద్దున క్యాపిటల్ గెయిన్ కానీ ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. బట్ ఇక్కడ రెంటల్ ఇన్కమ్ చాలా తక్కువ ఉంటుంది. ఇందాక చెప్పినట్టు రెంటల్ ఇన్కమ్ అంత లెవెల్కి వెళ్ళకుండా చాలా తక్కువ ఉంటుంది. కానీ వీళ్ళు కొనుక్కునేది ఎందుకయ్యా అంటే ఇక్కడ స్టే చేయడానికి, రెంట్ ఇవ్వడానికి కాదు. సో వాళ్ళు ప్యాసివ్ ఇన్కమ్ అనేది కావాలనుకునే వాళ్ళకి ఈ ప్లేసెస్లో అవసరం లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే హై అండ్ లగ్జరీ మార్కెట్ ఒక 2.7 million మ్యాక్సిమంలో అమ్మగలిగేటువంటిది అనమాట. అయితే హై ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ స్టెప్ ఇన్ అవుతారు, కానీ లగ్జరీ లెవెల్ వాళ్ళు ఇక్కడికి రారనమాట. రెంటల్ అనేది ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది, 6 to 8% ఉంటుంది. ఇది అల్ట్రా లగ్జరీకి, హై ఈల్డ్ క్యాష్ ఫ్లో ఇన్వెస్ట్మెంట్కి ఇది బెడ్ థింగ్. తర్వాత మిడ్ రేంజ్ ప్రాపర్టీస్ అని ఉంటాయి. సో $300,000కి $8,000కి మధ్య ఇక్కడ రెంటల్ సేల్ అయితే ఇక్కడ నడుపుకోవచ్చు. అంటే మనలాంటి వాళ్ళు ఇలాంటి వాటి పట్ల ఒకసారి కన్నేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోవచ్చు అనమాట. ఎందుకంటే మనలాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. జేవీసీ అంటారు, జుబాయ్ హిల్స్ అంటారు, అలాగే దుబాయ్ క్రీక్ హార్బర్ అంటారు. ఇలాంటి ప్లేసెస్లో ఇవి ఉంటాయి. సో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏరియాస్ అనమాట ఇవి దుబాయ్లో. మనకి స్ట్రాంగ్ అప్రిషియేషన్ ఉండాలి ప్రైస్ సంబంధించి,
అనుకుంటే, మంచి రిటర్న్స్ ఉండాలి, రెంటల్ ఈల్డ్స్ బాగుండాలనుకుంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది సేఫ్ బెట్ అనమాట ఇది. అట్లాగే అఫోర్డబుల్ హౌసింగ్ అనేది కూడా ఒక బిగ్ థింగ్. అంటే $270,000 లోపు వచ్చేటువంటి ప్లేసెస్ని మనం ఇక్కడ అఫోర్డబుల్ హౌసింగ్ దాంట్లో మనలాంటి వాళ్ళు పర్చేస్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి ఎక్కువగా ఇంటర్నేషనల్ సిటీ, దుబాయ్ సౌత్, దుబాయ్ ల్యాండ్ అంటాం, ఈ ఏరియాల్లో ఎక్కువగా ఉంటాయి. అంటే మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకునే వాళ్ళు మనలాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ కింద కన్సిడర్ చేయవచ్చు. అయితే ఈ రెంటల్ ఈల్డ్స్ ఇక్కడ దాదాపు 8 to 10% ఉంటాయి అన్నమాట. ఇంటర్నేషనల్ సిటీ కావచ్చు, ఇందాక చెప్పుకున్నటువంటి ఈ ప్లేసెస్ అన్నింటిలో 8 to 10% ఉంటాయి. అంటే మనకు కావాల్సింది అదే కదా, ఇందాక అనుకున్నాం కదా, రెంటల్ ఈల్డ్స్ అనేవి ఈఎంఐ కంటే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈఎంఐ దాంతో కట్టేసుకుని మిగిలిన డబ్బులు మన జేబులో వేసుకోవచ్చు. సో ఇది బెస్ట్ ఆప్షన్ టు ఇన్వెస్ట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. స్టడీగా ఉండాలి, ప్యాసివ్ ఇన్కమ్ కావాలి నాకు అనుకున్నప్పుడు ఇటు వెళ్ళొచ్చు. సో లాస్ట్ ఏంటంటే వర్కర్ అండ్ లో ఇన్కమ్ హౌసెస్. ఈ ప్లేస్ వర్కర్ అండ్ లో ఇన్కమ్ ప్లేసెస్లో కూడా మనం కూడా హయ్యెస్ట్ రెంటల్ ఈల్డ్స్ ఇన్ దుబాయ్. సర్ప్రైజింగ్ అనమాట ఇది, ఎందుకంటే మనకి హయ్యెస్ట్ లగ్జరీస్ పాయింట్లో ఎక్కడ కూడా చాలా తక్కువ రెంటల్ ఇన్కమ్ వస్తుంటే, ఇలాంటి ప్రాంతంలో కూడా మనకంటే 5th ప్లేస్లో ఉన్నటువంటి 5th కేటగిరీలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో హయ్యెస్ట్ రెంటల్ ఈల్డ్స్ ఉన్నాయి. ఇక్కడ కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే ఈఎంఐ కంటే రెంట్ మనకి ఎక్కువ వస్తుంటుంది. మాకు ప్యూర్ రెంటల్ ఇన్కమ్ కావాలబ్బా, మేము వర్కర్ ప్లేసెస్ని క్రియేట్ చేసుకుంటాము అనుకుంటే జబిల్ అలీ, అల్కోజ్ అనేటువంటి ఈ ప్రాంతం ఉంటాయి. సో ఇక్కడ 10% రెంటల్ ఈల్డ్ అనేది ఇక్కడ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. 10% ఏంటంటే మనం పెట్టే ఈఎంఐ పైన వచ్చేటువంటి రెంటల్ ఈల్డ్ అనమాట ఇది. సో ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా బాగా మంచి డిమాండ్తో ఉన్నటువంటి ప్లేసెస్ ఇవి దుబాయ్ మొత్తం మీద. గ్యారంటీడ్ రెంటర్ ఫ్లో నాకు కావాలి, నేను దానికోసం ఇన్వెస్ట్ చేస్తాను అనుకునే వాళ్ళకి మాత్రం బెస్ట్ ఆప్షన్ కింద కన్సిడర్ చేయొచ్చు దీన్ని. అయితే దుబాయ్లో డబ్బులు పెట్టేటప్పుడు వచ్చేటువంటి మేజర్ కన్సర్న్స్ ఏంటి, పిట్ ఫాల్స్ అంటాం, డేంజరస్ థింగ్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ మనం ది లోన్ అండ్ పేమెంట్ రోడ్ బ్లాక్ అని పిలుద్దాం. అంటే న్యూయార్క్లో కానీ ముంబైలో కానీ ఇలాంటి ప్లేసెస్తో కంపేర్ చేసుకుంటే దుబాయ్లో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ రావాలంటే భయంకరమైనటువంటి రూల్స్ అనేవి ఉంటాయి వాళ్ళకి. మనం కనుక ఇండియన్ ఇన్వెస్టర్ అయితే ఒక 3.7 crore అపార్ట్మెంట్ కొనాలనుకుంటే మనం ఎట్టి పరిస్థితుల్లో మార్ట్గేజ్ అనేది మనకు రాదనమాట. సో ఇండియాస్ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం మనం దుబాయ్ ప్రాపర్టీకి సంబంధించి హోమ్ లోన్ని ఇండియన్ తీసుకునే అవకాశం లేదు. మనం ఫుల్ అమౌంట్ అయినా తీసుకోవాలి, లేదంటే ఫారినర్ లాగా మనం ఎమిరేట్స్ ఎన్బిడి నుంచి, యుఏఈ బ్యాంక్ నుంచే మనం మార్ట్గేజ్ కానీ లోన్ కానీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్క ప్రాపర్టీకి మన దగ్గర ఉన్నటువంటి బిగ్గెస్ట్ సేవింగ్స్ అన్నింటిని కూడా తీసుకెళ్ళి అర్పించేయాల్సి ఉంటుంది. సో ప్రైవేట్ లోన్ కనుక, అంటే ప్రైవేట్ లోన్ కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారు, కానీ అది కూడా చాలా పెద్ద రిస్కే అవుతుంది. ఎప్పుడైతే దుబాయ్ ఒక ఎకనామిక్ జెయింట్ కింద మనకి దుబాయ్ కనిపిస్తుంది, కానీ యుఏఈ యొక్క ఎకానమీ కంప్లీట్లీ యుఎస్ యొక్క ఎకానమీతో టైట్గా క్లోజ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే దురామ్ అనేది యుఎస్ డాలర్కి చాలా రిలేటెడ్గా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం 2008 ఆ టైంలో యుఎస్ మార్కెట్ ఎప్పుడైతే కొలాప్స్ అయిందో, దుబాయ్లో యొక్క మార్కెట్ కూడా క్రాష్ అయిపోయింది. దాదాపు 50% పడిపోయింది ఒక్క ఏడాదిలో. ఆ తర్వాత దాదాపు 4 సంవత్సరాల పాటు పట్టింది మార్కెట్ రికవర్ అవ్వడానికి. రీజన్ ఏంటంటే ఈ పాయింట్ ఇప్పుడు ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైతే యునైటెడ్ స్టేట్స్ ఇప్పుడు విపరీతమైనటువంటి డెట్ని ఫేస్ చేస్తున్నటువంటి ఇలాంటి టైంలో దాదాపు రెసిషన్ అనేది కూడా వచ్చేసింది, చాలా పీక్స్లో ఉండే సిచ్యువేషన్ అక్కడ యూఎస్లో. సో దానివల్ల యూఏఈలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా పడిపోయే డేంజర్ కనిపిస్తుంది. సో సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ట్యాక్స్. ఎనీ రియల్ ఎస్టేట్ ఏజెంట్తో మీరు దుబాయ్లో మాట్లాడండి, వాళ్ళందరూ చాలా సింపుల్గా ఏమంటారంటే, బ్రదర్ దుబాయ్లో 0 ట్యాక్స్ అని చాలా క్లియర్గా కాన్ఫిడెంట్గా వాళ్ళు చెప్తారు. కానీ వాళ్ళు చెప్పనటువంటి థింగ్ ఏంటంటే, మనం కనుక ఇండియన్ ఇన్వెస్టర్ అయితే ఖచ్చితంగా మనం దుబాయ్లో పే చేయాలి ట్యాక్స్. అది ఎక్కడ చేయాలంటే ఇండియాలో పే చేయాలి. ఎక్కడైతే మనం రెంటల్ ఇన్కమ్ మనకి వస్తుందో, అక్కడ దుబాయ్లో వస్తుందో, దాన్ని ఇండియాలో డిక్లేర్ చేసి దానికి ఇండియాలో ట్యాక్స్ కట్టాలి. అంటే 5 to 30% వరకు స్లాబ్ ఉంటుంది దీనికి సంబంధించి. మనం దుబాయ్లో గనక ఏదైనా ప్రాపర్టీని సేల్ చేస్తే గనక ఇండియాలో క్యాపిటల్కి సంబంధించి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది దుబాయ్ ప్రాపర్టీకి అప్లై అవుతుంది, జస్ట్ లైక్ ఎనీ అదర్ ఫారెన్ అసెట్. సో మనం దుబాయ్ రియల్ ఎస్టేట్ ఇన్కమ్ కనుక మనం కనుక రిపోర్ట్ చేయకపోతే ఖచ్చితంగా సీరియస్ అఫెన్స్ అవుతుంది, అది జైల్లో కూడా పెట్టే అవకాశం ఉంటుంది. అంటే దుబాయ్ కనుక మన ట్యాక్స్లు అవి తీసుకోకపోయినా కూడా మన ఓన్ కంట్రీ మనకు సంబంధించిన ట్యాక్స్లు కట్టించుకుంటుంది. ఇది ఒక పెద్ద తలకి నొప్పి అనమాట. పేపర్ వర్క్ని కనుక మనం సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతే కూడా ఖచ్చితంగా జైలుకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, అంత స్ట్రిక్ట్ నామ్స్ ఉన్నాయి.
సో మూడవ డేంజరస్ థింగ్ ఏంటంటే దుబాయ్లో డబ్బులు పెట్టడానికి బబుల్ ట్రాప్ అంటారు. దుబాయ్ చూడడానికి అన్స్టాపబుల్ విన్నింగ్ స్ట్రీక్లా కనిపిస్తుంది, కానీ ప్రతి రియల్ ఎస్టేట్ మార్కెట్, మళ్ళీ చెప్తున్నా, ప్రతి రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా ఖచ్చితంగా క్రాక్ అవుతుంది, క్రాష్ అవుతుంది. సో ఎప్పుడు అంటే 2008లో క్రాష్ అయినట్టుగా మళ్ళీ ఇది క్రాష్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అంటే చెప్పలేం, ఉండొచ్చు. ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ చెప్తా. పాజిటివ్ ఏంటంటే ఆల్రెడీ యూరోప్ దగ్గర నుంచి కానీ, ఇండియా దగ్గర నుంచి కానీ, ఆస్ట్రేలియా వైపు నుంచి కానీ, ఇలాంటి కంట్రీస్ వైపు నుంచి అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. అండ్ ఓవర్ సప్లై పెరగకూడదని మనం అనుకున్నాం కదా, ఆ ఓవర్ సప్లై ఎక్కువైపోతుందని దాన్ని కంట్రోల్ చేయడానికి దుబాయ్ ఇప్పటికే డెసిషన్స్ తీసుకుంది, దాని దిశగా వెళ్తుంది. ఇది పాజిటివ్. అయితే నెగిటివ్ ఏంటంటే యూఎస్లో కనుక రెసిషన్ వచ్చిందా ఖచ్చితంగా దుబాయ్ యొక్క రియల్ ఎస్టేట్ మార్కెట్ కుప్పకూలే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.